జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూన్ నెల 7వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై 28వ తారీఖు వరకు కూడా గోచారంలో సింహరాశిలో ఒక ప్రత్యేకాంశం చోటు చేసుకుంటుంది. ఈ ప్రత్యేకాంశం ఏంటంటే, సింహరాశిలో ఇప్పుడు నేను చెప్పిన ఈ సమయం మొత్తం కూడా మంగళ్ మరియు కేతువు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. మంగళ్ కేతు సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో మనం చూద్దాము. అయితే అసలు ఏంటి స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, మంగళ్ మరియు కేతువుకి స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అది కూడా సింహరాశిలో ఉన్నప్పుడు వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఏంటో మనం చూద్దాం. మనకి పరాశర సంహిత చెప్పేది ఏంటంటే, కుజవత్ కేతు శనివత్ రాహు అని చెప్తుంది. అంటే మంగళ్ మరియు కేతు వీళ్ళిద్దరూ కలిసి బచక్రంలో 8వ స్థానమైన వృశ్చిక రాశిని వీళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకుంటారు. అలాగే శని రాహువులు ఇద్దరూ కూడా కుంభరాశిని షేర్ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ ఈ రాశిని పంచుకోవడం అంటే, ఒక జలతత్వ రాశిలో ఎప్పుడైనా సరే కేతు భగవానుడు జలతత్వ రాశిలో చాలా హ్యాపీగా ఉంటాడు, హ్యాపీ స్టేట్లో ఉంటాడు. ఎవరికైనా సరే జలతత్వ రాశిలో కేతు భగవానుడు ఉన్నా, అండ్ ఎస్పెషల్లీ లగ్న చక్రంలో జలతత్వ రాశిలో ఉండి, అలాగే అంశ చక్రంలో అంటే నవాంశ చక్రం, ఇంకా రకరకాల దశాంశ, వీటిల్లో అన్ని చక్రాల్లో డివిజనల్ చార్ట్స్లో కనుక ఆయన జలతత్వ రాశిలో ఉంటే అసలు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. అంటే ప్రత్యేకించి ఉత్తర నవాంశలో ఉన్న చాలు, ఎందుకంటే నవాంశ D1 చార్ట్కి ఫిల్టర్ కాబట్టి ఒక్క నవాంశ చార్ట్లో కూడా ఆయన జలతత్వ రాశిలో ఉండి చాలా బాగా ఉంటుంది. అలా జలతత్వ రాశిలో ఉండడానికి ఇష్టపడే కేతు భగవానుడు అగ్నితత్వ రాశి అయిన సింహరాశిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మంగళకైతే అగ్నితత్వము ఓకే, జలతత్వము కూడా ఓకే, బట్ ఆయన అగ్నితత్వంలో ఇంకా బాగా ఉంటాడు జలతత్వం కంటే కూడా. బట్ వృశ్చిక రాశి ఆయన రాశే కాబట్టి అగ్నితత్వానికి కారణం ఏంటంటే, ఆయన మేషరాశి మరియు వృశ్చిక రాశి అధిపతి అవ్వడం వల్ల అగ్నితత్వ రాశి ఆయన మేషరాశిలో ఆయన ఇంకా బాగా ఉంటాడు. అంటే మనకి ఎవరికైనా జన్మకుండలిలో మంగళు వృశ్చిక రాశి కంటే ఎప్పుడైనా మేషరాశిలో ఉంటేనే ఎక్కువ యోగిస్తాడు. అంటే వృశ్చిక రాశిలో ఉన్న ఆయన ఇచ్చే రిజల్ట్స్ ఇస్తాడు, బట్ ఎక్కువగా మేషరాశిలో ఉంటే యోగిస్తాడు. సో ఇప్పుడు ఆయన అయితే కంఫర్టబుల్గానే ఉన్నాడు మంగళ్. మరి వీళ్ళిద్దరూ కూడా ఒకటే హౌస్ని షేర్ చేసుకుంటారు. వృశ్చిక రాశి వీళ్ళిద్దరూ వృశ్చిక రాశి అధిపతులు అవుతూ వృశ్చిక రాశి నుంచి దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మంగళ్ మరియు కేతు. వృశ్చిక రాశి నుంచి దశమ స్థానంలో కాలపురుషుడి కుండలిలోంచి పంచమ స్థానంలో, అంటే ఇక్కడ కేంద్ర కోణాలు అవుతున్నాయి. కాలపురుషుడు కుండలిలో నుంచి కోణస్థానం అవుతుంది. వృశ్చిక రాశి నుంచి అంటే న్యాచురల్ లాని మనం చూసుకుంటే కనుక వృశ్చిక రాశి నుంచి కేంద్ర స్థానం అవుతుంది, దశమ స్థానం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కాలపురుషుడు కుండలిలో మేషరాశి ఈయన రాశి, అలాగే వృశ్చిక రాశి ఈయన రాశి. సో అంటే ఇక్కడ 10 and 5 యాక్సెస్ పడింది వీళ్ళిద్దరికి. ఈ 10 and 5 అంటే దశమ స్థానము మరియు పంచమ స్థానము, ఈ రెండు యాక్సెస్లో పడడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కొంచెం ప్రత్యేకమైన ఇంపాక్ట్లు ఉంటాయి. అవేంటో మనం చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ చూడటానికి ముందుగా అసలు ఇన్నాళ్ళు కూడా మంగళు ఆయనకంటే నీచ స్థానంలో ఉన్నాడు, కర్కాటక రాశిలో ఉన్నాడు, నీచ స్థానంలో ఉన్నాడు. నీచ స్థానంలో ఉన్న కుజుడు కర్కాటక రాశిలో కొంతమందికి కొన్ని అనుకూలతలను ఇచ్చాడు, కొంతమందికి కొన్ని ప్రతికూలతలను ఇచ్చాడు. ప్రత్యేకించి అనుకూలతలను ఇచ్చినా కూడా కొంతమందికి బాగా ఉండి ఆ యాక్సెస్ కనుక బాగా ఉంటే, అంటే అక్కడ వాళ్ళకి జన్మజాతకంలో గురు భగవానుడు ఉన్న అంటే కర్కాటక రాశిలో లేదా ఇంకా వేరే కాంబినేషన్లో కొన్ని అనుకూలమైన పరిస్థితులు వాళ్ళకి ఇచ్చినా కూడా కొంతమందికి, బట్ ప్రతికూల పరిస్థితులు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. దీనికి ఎవరు అతీతులు కారు. మంగళ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు దానికి అంటే గడిచిన కాలాన్ని చెప్పేది, గడిచిన 2-3 నెలలుగా ఒకటి యాక్సిడెంట్స్ అన్నా ఉండొచ్చు. అందరికీ కలిపి చెప్తున్నాను నేను, ఈ రాశి ఆ రాశి అని కాదు. ఒకటి యాక్సిడెంట్స్ అన్నా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీ అదృష్టం బాగుంటే త్రుటిలో తప్పించుకుంటారు అంతే. బట్ మేజర్ కాదు, కానీ మైనర్ ఇప్పుడు అయిపోయిన దాని గురించి నేను చెప్తున్నాను. అలాగే డిస్ప్యూట్స్ మన చుట్టూ ఉన్న చుట్టుపక్కల వాళ్ళతోటి బాగా గందరగోళం, అసలు జనాలకి దూరంగా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుందేమో, ఒక మునిలాగా ఒక యోగిలాగా అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుంటే బాగుంటుందేమో అన్నంత సిచ్యువేషన్స్ చుట్టుపక్కల, అది బంధువులతో కావచ్చు, ఎవరితో అయినా కావచ్చు, ఇదన్నా ఉంటుంది. లేదా ఆరోగ్య సమస్యలు, అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మంగళ అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే తీరుతారు. దీనికి ఎవరు అతీతులు కాదు. గడిచిన 3-4 నెలల సంగతి నేను చెప్తున్నాను.
అది ఎందుకంటే ఆయన నీచంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మంగళ కొంచెం ఇలాంటి ఇంపాక్ట్స్ ఇస్తూ ఉంటాడు. అందులో అక్కడ మిగతా ప్లానెటరీ కాంబినేషన్స్ కూడా దానికి తోడయ్యాయి. ఇప్పుడు మనకి బచక్రంలో కాలపురుషుడు కుండలిలో సింహరాశిలో ఉన్న మంగళ్ మరియు కేతు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారో మనం విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి తెలుసుకుందాము. ఇది ఒక మంచి కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ని కనుక మనం చక్కగా యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే దీనికి తగ్గ మనం యాక్టివేట్ చేసుకోవడానికి, ఇది మన జన్మ కుండలిలో ఇలాంటి కాంబో ఉన్నా లేకపోయినా మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఒక చిన్న పరిహారం తెలుసుకుందాము. అలాగే అసలు వీళ్ళిద్దరు సింహరాశిలో కలిసి ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, అసలు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఆధ్యాత్మిక మార్గంలో అలాగే సాధనలో పట్టు పెంచుకోవాలనుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ముందుకి స్టెప్స్ వేయాలనుకున్న వాళ్ళకి సింహరాశిలో జరిగే మంగళ కేతు సంచారం చాలా మంచిది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి అన్ని విద్యలకి అధిదేవత, మనందరికీ తెలిసిన సంగతే. హనుమంతుడు కూడా సూర్యుడి దగ్గర నుంచే విద్యను ఉపాసించాడు. అందుకే మనం హనుమాన్ చాలీసాలో ఒక లైన్ వస్తుంది, శ్లోకాల్లో ఒక లైన్, అదేంటంటే అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకి మాత అని చెప్పి మనం చదువుతాం హనుమాన్ చాలీసాలో. అష్టసిద్ధులు అంటే అంతా కూడా ఆయన సూర్యనారాయణమూర్తి నుంచి గ్రహించిన విద్యే కదా. సో సూర్యనారాయణమూర్తి జ్ఞానప్రదాత, ఐశ్వర్యప్రదాత, అలాగే జ్ఞానప్రదాత, ఆరోగ్యప్రదాత, అన్నీ ఆయన సూర్యనారాయణమూర్తి ఇవ్వలేనిది ఏం లేదు. అలాంటి తేజోవంతమైన రాశిలో మంగళ మరియు కేతు వాళ్ళిద్దరూ ఉండడం అనేది ఇది నిజంగా ఆధ్యాత్మిక రంగంలో సాధనలో అంతకంతకు ఎదగాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి గోచారం, మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే అగ్నిస్థానము. మనకి బచక్రంలో ఇది అగ్నిస్థానము. అగ్నిస్థానాలు ఎప్పుడైనా సరే ధర్మ త్రికోణాలు. మనకి 159 అంటే మేషరాశి, కాలపురుషుడు కుండలు, మేషరాశి, సింహరాశి, అలాగే ధనురాశి, ఇవి అగ్నిస్థానాలు, ఇవి ధర్మస్థానాలు అని చెప్తుంది. సో ధర్మస్థానాలు, అర్ధస్థానాలు, కామస్థానాలు, మోక్షస్థానాలు అని ఇలా ఉంటాయి. ఇప్పుడు మనకి కావాల్సింది, ఇప్పుడు వీళ్ళు గోచారంలో సింహరాశిలో ఉన్నారు కాబట్టి అగ్నిస్థానం, కాబట్టి ఇక్కడ మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఇంకా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు మనం ఇంకా ముందుకు వెళ్ళి పెరగడానికి, అంటే గృహస్థాశ్రమ జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ, నిత్య దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి, ఎలాగైతే సతీ సక్కుబాయి కావచ్చు, ఇలా కొంతమంది మన ముందే ఎంతోమంది వాగ్గేయకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భగవద్ ఉపాసనతోటి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ధన్యం చేసుకున్నారు. అలాగ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కనీసం ఈ జన్మ తొలి స్టెప్ చేసుకోవడానికి ఇది చాలా ఉత్తమమైన ట్రాన్సిట్. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మంగళ మరియు కేతు యొక్క సంచారం యొక్క ఫలితాలు మీకు తృతీయ స్థానంలో జరుగుతుంది. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా, చాలా హాయిగా, అంటే సౌకర్యవంతంగా ఉన్న ప్రదేశంలో మంగళ ఉన్నారు మీ రాశి వాళ్ళకైతే. కేతువు భగవానుడు అయితే పూర్తిగా లేడు, కానీ అసలు మంగళ అయితే బాగా ఉన్నాడు. మీకు ఇక్కడ ఏంటంటే వాస్తు దోషాలు ఏమైనా ఉంటే మీ ఇంట్లో అవన్నీ రెక్టిఫై చేసుకోమని కొన్ని ఇండికేషన్స్ వీళ్ళిద్దరి ద్వారా వస్తాయి. మీకు వాస్తు దోషాల వల్ల కొన్ని పనులు ఆగిపోతున్నాయి అన్న విషయం మీకు తెలుస్తుంది. వాస్తు దోషాలు అంటే ఏంటి? ఏదన్నా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, ఇంట్లో ఏదైనా క్రాక్స్ వస్తే కావచ్చు, లేదా ఏదో ఒక రకంగా మీకు అది వాళ్ళే మీకు తెలియజేస్తారు. మీ మైండ్కి టక్కన ఒక ఆలోచన వస్తుంది. సపోజ్ ఏమన్నా డోర్స్ రిపేర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ డోర్ ఏదైనా విరిగిపోవచ్చు, అంటే విరిగిపోవడం అంటే స్వల్పంగా బ్రేక్ అవ్వచ్చు. ఇలాంటివి ఏవైనా సరే, ఒకటి మీరు ఉన్న ఇంటిలో వాస్తు అన్నా కరెక్ట్ చేసుకోవడం, లేదంటే వేరే చోటికి మారడానికి, ఈ రెండిటికి వీళ్ళు అవకాశాన్ని ఇస్తున్నాడు. భూమికి కారకుడు మంగళ కాబట్టి ఆయన తృతీయ స్థానంలో ఉంటూ కేతువుతో కలిసి మీకు చేసే పని ఏంటంటే మీకు ఒక ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు. మీకు ఏ స్థలం అయితే బాగుంటుంది అనేది. దీన్ని ఒడిసి పట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఒక ఇంటి విషయం అనే కాదు, ఆఫీస్లో కావచ్చు, లేదా వ్యాపార స్థలంలో కావచ్చు, ఏదో ఒక రకంగా వాస్తుకు సంబంధించిన ఇండికేషన్స్ వస్తాయి. అంటే ఏదైనా ఇప్పుడు ఆఫీస్ అంటే మీ చేతుల్లో ఉండదు, కానీ మీ చేతిలో లేకపోయినా ఏదో ఒక మార్పులు చేర్పులు అయితే మీ హైయర్ అఫీషియల్స్ చేస్తారు. వాళ్ళ సీటునన్నా మార్చుకుంటారు డెఫినెట్గా.
వాళ్ళున్న ప్రదేశాన్ని మార్చుకొని వేరే ప్రదేశంలో పెట్టుకుంటారు. లేదా ఏదో ఒక చేంజెస్ అయితే మీరు చూస్తారండి. ఇలా రకరకాలుగా ఉంటుంది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకైతే మీరున్న వ్యాపార స్థలానికి ఎవరో ఒకళ్ళు అనుకోకుండా రావడము, వాళ్ళు చెప్పడం, అరే ఏంటి ఇది ఇలా ఉంది, ఇది ఇక్కడ ఉండకూడదు కదా, లేదంటే ఇదేంటి ఇలా ఉంది, ఇలాగ మీకు ఏదైతే మీకు ఇబ్బంది కలిగే విధంగా ఉందో దాన్ని కరెక్ట్ చేస్తారు. అంటే అది వాస్తు పండితులు వచ్చినా కావచ్చు, జ్యోతిష పండితులు వచ్చినా కావచ్చు. అంటే ఇదేదో మీరు ఇన్వైట్ చేయరు, అనుకోకుండా వాళ్ళే వస్తారు. ఎప్పుడైనా సరే మనం పిలిస్తే వచ్చి చెప్పేదానికంటే అనుకోకుండా వచ్చి చెప్పేవాళ్ళ అంటే అది దైవ ప్రసాదాలుగా భావించాలి. వ్యాపారస్తులు అయితే మటుకు ఇలా ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి డెఫినెట్గా చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ టైం ఫ్రేమ్ లోపల వాటికి తగ్గట్టు ఇదంతా అయ్యే పని కాదు అని పక్కన పెట్టకుండా అది భగవంతుడు వచ్చి మీకు చెప్తున్నట్టు మీరు భావించాలి. ఇక్కడ భగవంతుడు ఎవరంటే మంగళ మరియు కేతు, వాళ్ళిద్దరూ కూడా మిమ్మల్ని చక్కని దారిలోకి, చక్కని పాతులోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటివి వస్తాయి వ్యాపారస్తులలో. ఇంట్లో కూడా మేబీ ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా వచ్చి చెప్పచ్చు. లేదా మీది ఇల్లు వ్యాపారం ఒకటే అయితే ఇంకా డెఫినెట్గా ఇంటికి వచ్చిన వాళ్ళు చెప్తారు. ఇంక ఇల్లే వ్యాపారం స్థలం అయితే కనుక చెప్తారు, ఇది ఇలా ఉండకూడదు, ఇది ఇలా ఉండకూడదు అని చెప్పి. మీకు ఆల్రెడీ అనిపిస్తూ ఉంటుంది, అసలు వాళ్ళు చెప్పేదాకా కాదు, ఇదేదో తేడా కొడుతుంది అని మీకే అనిపిస్తుంటుంది. ఇంక ఇదేంటంటే ఒక పండితులు వచ్చి చెప్పినప్పుడు అది ఐఎస్ఏ స్టాంప్ అవుతుంది, చూసారా, అలా ఉంటుంది. సో దానికి తగ్గట్టు మీరు క్విక్గా డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది థర్డ్ హౌస్లో మంగళ కాబట్టి వద్దు ఇది అని వాయువేగంతో మీకు మార్పులు చేపిస్తాడు. అది మీరు ఉన్న స్థలం నుంచి వేరే స్థలంకి వెళ్తారా, లేదా ఉన్న స్థలంలో మీకు ఫెచ్చింగా లేదా అనేది అక్కడ మీ జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు ఉన్న స్థానంలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవడమా, ఇలా ఏదో ఒకటి జరుగుతుంది. ఇది మీకు మంగళ మరియు కేతు వీళ్ళిద్దరూ కలిసి ఇస్తున్న ఫలితాలు. మీకు మీ తండ్రి గారితోటి లేదా మీరు ఉద్యోగస్తులైతే మీ పై అధికారులతోటి కొంత విభేదాలు, భేదాభిప్రాయాలు వస్తాయి, పడసూపుతాయి. కొంత మీరు ఈ సమయంలో సంయమనం పాటించాలి. ఈజీగా ట్రిగర్ అయిపోతారు. ఎవరి విషయంలో ఎక్కువగా ట్రిగర్ అవుతారు? మీకు తండ్రి సమానమైన వాళ్ళు లేదా మీ పై అధికారులు, వీళ్ళు ఉద్యోగస్తులైతే. ఇదే వ్యాపారస్తులైతే కనుక ఎప్పుడైనా మీ దగ్గర వచ్చి లావాదేవీలు చేసే వాళ్ళలో బాగా పెద్ద తలకాయలు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి భేదాభిప్రాయాలు రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఎక్కువగా పెరగనీయకుండా ఎక్కడిదక్కడ కట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అదే మీకు శ్రీరామ రక్ష. ఈ సమయంలో మీరు కనుక అంటే మీకు తెలియకుండానే అది పెరిగిపోతుంది, చిలికి గాలివాన అయిపోతుంది. మీకు తెలియకుండానే తర్వాత మీరు అనుకుంటారు, ఫస్ట్లోనే ఒక సారీ చెప్తే కావచ్చు, లేదా కొంచెం మామూలుగా మాట్లాడితే సంయమనం పాటించి ఒక సంధి ప్రయత్నంగా, రాజీ ప్రయత్నంగా మాట్లాడితే ఆగిపోయేది. అప్పుడు నేను అలా చేయకపోవడం వల్ల ఇంత దాకా తెచ్చుకున్నానా అని మీకు మీరే అంటే బాధపడే, గిల్టీ ఫీల్ అయ్యే ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళతోటి కావచ్చు, గవర్నమెంట్ అధికారులతోటి కావచ్చు, లేదా తండ్రి సమానమైన వాళ్ళతో కావచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఉద్యోగస్తులు అయితే మీ పై అధికారులు, వ్యాపారస్తులు అయితే మీరు ఇప్పుడు లావాదేవీలు చేసే వాళ్ళలో పెద్ద తలకాయలు ఉంటారు కదా, వాళ్ళతోటి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. ఇప్పుడు అంటే మనకి 3 కోతులు ఉంటాయి కదా, చెవులు, కళ్ళు, ముక్కు మూసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రాన్సిట్లో నేను చెప్పిన ఈ పర్టికులర్ వ్యక్తులు ఏమన్నా మీరు ట్రిగర్ అవ్వకండి. ఎందుకంటే అది ఎందుకు ఆ టైంకి మీకు బాగా ట్రిగర్. అంతకన్నా పెద్ద మాటలే చూసి వచ్చిన, అంటే ఇప్పటివరకు జీవితంలో ఎన్నో చూసి కానీ ఒక స్థాయికి రారు కదా. సో అవన్నీ లక్ష్య పెట్టకుండా వచ్చిన వాళ్ళు కూడా అదేదో సామెత చెప్తారు కదా, సప్త సముద్రాలు ఇది అన్నట్టు ఇప్పుడు మీకు అలా ఉంది. సో మీకు తెలియకుండానే మీ సహనాన్ని కోల్పోతారు. థర్డ్ హౌస్ మంగళ సహనాన్ని అస్సలు ఇవ్వడు. అందువల్ల అందులో కేతు భగవానుడు కూడా దానికి ఏమి సపోర్ట్ చేయట్లా సహనానికి. అందువల్ల మీకు తెలియకుండానే సహనం కోల్పోతారు. నేను చెప్పిన ఈ పర్టికులర్ వ్యక్తులు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళతో కావచ్చు, తండ్రి సమానమైన వారితో కావచ్చు, లేదా పెద్ద తలకాయలతో కావచ్చు, లేదా ఉద్యోగస్తులైతే బాసెస్తో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అది చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి. అది ఏంటి అనేది మళ్ళీ మీ జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవి మిథున రాశి అంటే ఇప్పుడు ఏమంటారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్న చందాన అలా కాకుండా ముందే మన జాగ్రత్తలో మనం ఉంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కాబట్టి
ఇది ఏంటంటే మీకు చెప్తున్నారు వాళ్ళు, అంతే మంగళ మరియు కేతు చెప్తున్నారు వీటిలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు కొంత ఎంత తగ్గగలిగితే అంత తగ్గి ఉంటే మీకు ఆ తర్వాత బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా మంచి, అసలు వాళ్ళతోటే మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. అంటే వాళ్ళే ఏదైనా మంచి ఆపర్చునిటీస్ కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. తండ్రి గారు అయితే ఆశీస్సులు ఉంటాయి, అది వేరే సంగతి. ఇలా మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మంగళ మరియు కేతు సంచార ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు పరిహారం మనం చూద్దాము. సింహరాశిలో ఉన్న మంగళ మరియు కేతు అందరికీ అనుకూలమైన పరిస్థితులను ఇవ్వడానికి, అంటే అనుకూలమైన అంటే మన జన్మజాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా ఉంటుంది. ఎస్పెషల్లీ సింహరాశిలోనే ఉంటే ఇంకా బాగా ఉంటుంది, లేదా ఏ రాశుల్లో అయినా సరే మంగళ కేతు కంజంక్షన్ ఉంటే కనుక మీ జన్మజాతకంలో అది అంటే అన్ని రాశుల్లో ఇది పూర్తిగా యోగదాయకం అని కూడా చెప్పలేము. అన్ని రాశుల వాళ్ళకి ఇది యోగదాయకం కాదు. ఇప్పుడు మకర కుంభ రాశుల వాళ్ళకి ఇలా మంగళకేతు కంజంక్షన్ అసలు యోగదాయకం కాదు. కొన్ని రాశుల వాళ్ళకి ఇది చాలా యోగదాయకాన్ని ఫలితాలను కూడా ఇస్తుంది. బట్ ఇప్పుడు మనకి అందరికీ కూడా ఇది యోగవంతమైన ఫలితాన్ని మనందరికీ ప్రసాదిస్తుంది. ఇది యోగవంతమైన ఫలితాన్ని ప్రసాదించడానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికల్లా కూడా బుధవారము మరియు ఆదివారము మంగళవారము, అంటే మంగళవారము ఆదివారము బుధవారం ఈ 3 రోజుల్లో కూడా వినాయక స్వామివారి ఆలయానికి వెళ్ళడము, అంటే మీ దగ్గర వినాయక స్వామివారి మందిరం అంటే వినాయక స్వామివారి ఆలయానికి వెళ్ళడము, లేదా మందిరానికి మీకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే ఆ రోజు గణపతికి చలిబిడి ఉండ్రాళ్ళు లేదా రవ్వ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం, మోదికలు ఏవైనా నైవేద్యం పెట్టడం, లేదా ఒక బెల్లం ముక్క ఆయనకి నైవేద్యం పెట్టి ఈ 3 రోజుల్లో పెట్టిన బెల్లం ముక్క మీరే తినడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులకి పెట్టి మీరు తినడానికి ప్రయత్నించండి. అంటే డైరెక్ట్గా తీసుకోండి. సహజంగా ఏం చేస్తామంటే భగవంతుడికి పెట్టిన బెల్లం ముక్క చారుకో లేదంటే మనం సాంబార్కో వీటిల్లో వాడతాం, లేదా మనం పులిహార చేసుకున్నప్పుడు ఇలా వాడుతూ ఉంటాం. కొన్ని చింతపండు పులుసు పెట్టి చేసే కూరల్లో కూడా వాడుతూ ఉంటాం. అలా కాకుండా ఈ గుడోపహారాన్ని భగవంతుడు మనకిచ్చిన ప్రసాదంలాగా భావించి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తినాలి. ఇప్పుడు నేను చెప్పిన టైం పీరియడ్ వరకు ఎప్పుడు కూడా ఇలా చేస్తే మంచిది. గణపతికి బెల్లం ముక్క చాలా ఇష్టము. లేదా మీరు రవ్వ ఉండ్రాలు చలిబిడి ఉండ్రాలు ఏం పెట్టినా పర్లేదు, ఈ పర్టికులర్ రోజు చేసినా పర్లేదు, ఈ ట్రాన్సిట్ పీరియడ్ రోజు చేసినా పర్లేదు. బట్ ఈ పర్టికులర్ పీరియడ్లో అంటే రోజు చేసేప్పుడు ఎలా ఉంటుందంటే అది వేరే వాటికి వాడేస్తాం బెల్లం ముక్క. అలా కాకుండా మనం స్వీకరించాలి భక్తితో. ఆదివారం పూట, బుధవారం పూట, మంగళవారం ఈ 3 రోజుల్లో భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని మనం తినాలి. వినాయకుడికి సమర్పించిన నైవేద్యాన్ని, అలాగే స్వామివారికి సంబంధించిన అథర్వైజేషన్ వినడానికే ప్రయత్నించండి. చదవడం వచ్చిన వాళ్ళు చదవచ్చు. దాంతోపాటు స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు, సహస్రనామ స్తోత్రం కావచ్చు, సంకటనాశ గణేశ స్తోత్రం కావచ్చు, ఏదైనా సరే మీకు వీలు ఏదైతే కుదిరిందో అది చేయండి. లేదు ఇవన్నీ మీకు కుదరకపోతే గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః ఈ నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఈ నామ జపం కాబట్టి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే ముందు బీజాక్షరాలు చేరిస్తే అది మంత్రం అవుతుంది, బీజాక్షరాలు లేకపోతే నామం అవుతుంది. నామ జపానికి ఎప్పుడు తప్పు ఉండదు. మీరు ఫుల్ ట్రాన్సిట్ మీరు అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు చక్కగా మైండ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి మీ పని మీరు చేస్తూ మైండ్ని గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః అనుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ ఉంటే కనుక చాలా చక్కటి సత్ఫలితాన్ని మంగళ మరియు కేతు సూర్యస్థానమైన సింహరాశిలో వాళ్ళిద్దరూ కలిసి ప్రసాదిస్తారు. ఇవి అందులో సూర్యస్థానం అంటేనే మనకు తెలుసు, సూర్యుడు అంటేనే వెలుగు. మనకి నవగ్రహ దేవతల్లో కింగ్ అంటే సూర్యుడు అనే మనం చెప్తాం, క్వీన్ అంటే మూన్ అని చెప్తాం. సో ఇలాంటి సూర్యరాశిలో ఉన్న మంగళ మరియు కేతు మనందరి జీవితంలో కూడా చక్కటి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి స్పిరిచువల్గా ఎదగాలనుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో బాగా ఇంకా ఇంక్లైన్ అవ్వాలనుకున్న వాళ్ళు, సాధనలో పట్టు ఇంకా సాధించుకోవాలనుకున్న వాళ్ళకి ప్రత్యేకించి ఈ ట్రాన్సిట్ అతి ఉత్తమమైన ట్రాన్సిట్. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.